చూసే థింగ్‌ని. కాదమ్మా, అట్లా ఉండదు. అక్కడ ఏం చెప్పారు? ఒకటి పుల్లింగము, స్త్రీలింగము ఉన్నప్పుడు గురుగారు పాట మొదలు పుల్లింగ పెడతారు, రూపం. మన తర్వాత డిస్కస్ నమస్తే చేసుకుందాం. మహోదయ. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే అండి. అథ మంత్రపాఠః. సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము ప్రౌఢ రచనానువాద కౌముదిలో 25వ అభ్యాసంలో తెలుగు వాక్యాలు చెప్పుకుంటున్నాము. అందులో 2 బిందువులు చెప్పుకున్నాము, కా బిందు, ఖా బిందు. ఈరోజు 3వ బిందుకు సంబంధించిన వాక్యాలు రాసుకోండి. గాలో ఏకశేషము మరియు అలుక్ సమాసానికి సంబంధించి వాక్య నిర్మాణం. ఏకశేషము మరియు అలుక్ సమాసానికి సంబంధించిన వాక్య నిర్మాణం హెడ్డింగ్ పెట్టి రాసుకోండి. అందులో 1వ వాక్యం, తల్లిదండ్రులకు వందన చేస్తున్నాను, నమస్కరిస్తున్నాను. తల్లిదండ్రులకు నమస్కరిస్తున్నాను. ఎవరు? నేను. నేను అనే అధ్యాయం చేసుకుంటాం. తల్లిదండ్రులకు నమస్కరిస్తున్నాను. రెండవ వాక్యం, ఒక కాపీ, ఒక హోల్డర్, మరియు ఒక పుస్తకము. ఒక కాపీ, ఒక హోల్డర్ మరియు ఒక పుస్తకము. ఈ 3 వస్తువులు కొన్నాను. ఈ 3 వస్తువులు కొన్నాను. ఈ 3 వస్తువులు కొన్నాను. మూడో పాయింట్, ఒక కాపీ, ఒక ఫోల్డర్, ఇంకేంటి మహోదయ? ఒక కర్రను, మరియు ఒక చీరను. ఈ 2 వస్తువులు కొనాలి. ఒక కర్రను మరియు ఒక చీరను. ఈ 2 వస్తువులు, అంటే ఒక కర్ర మరియు ఒక చీర, ఈ 2 వస్తువులను, ఇలా ఈ 2 సామాన్లను
కొనాలి. ఈ 2 సామాన్లను కొనాలి లేదా వస్తువులను కొనాలి. వస్తువులను కొనాలని చెప్పాలి. సామాన్ అంటే వస్తువు. ఖరీదే అంటే భూతకాలం కదా? ఖరీదు అంటే ఆజ్ఞాపిస్తున్నాడు. భూతకాలం కాదు, ఆజ్ఞార్థంలో. అస్తు. నెక్స్ట్, దేవదత్తుడు మరియు నీవు ఎప్పుడు ఆడుకోవడానికి వెళ్తారు? దేవదత్తుడు మరియు నీవు ఎప్పుడు ఆడుకోవడానికి వెళ్తారు? దేవదత్తుడు మరియు నీవు ఎప్పుడు ఆడుకోవటానికి వెళ్తారు? దేవదత్తుడు మరియు నీవు ఎప్పుడు ఆడుకోవడానికి వెళ్తారు? 5వది, దేవదత్తుడు నీవు దేవదత్తుడు నీవు మరియు మనమందరం దేవదత్తుడు నీవు మరియు మనమందరం ఈరోజు తిరగటానికి వెళ్తాము. దేవదత్తుడు నీవు మరియు మనమందరం తిరగటానికి వెళ్దాము. మహోదయ, ఈ 2వ వాక్యంలో ఖరీదీం అనేది లంగా. నెక్స్ట్ వాక్యం, మహోదయ, తరగతిలో అనుపస్థితం కావద్దు. అనుపస్థితం కావద్దు. అనీశ్వరవాది కావద్దు. అతిథిని అనాదరించవద్దు. అనుదారంగా ఉండొద్దు. అనుదారంగా అంటే ఉదారహితంగా. అనుదారంగా ఉండొద్దు అంటే ఉదారరహితంగా ఉండొద్దు అని అర్థం. అనుదారంగా ఉండొద్దు. అనుదారంగా ఉండొద్దు. తరగతిలో అనుపస్థితంగా ఉండొద్దు. అనీశ్వరవాది కావద్దు. అతిథిని అనాదరించవద్దు. అనుదారంగా ఉండొద్దు. అజ్ఞులు అంటే అజ్ఞానం కలిగిన వారు. అనుచితమైన పనులు చేస్తారు. అజ్ఞ అంటే అజ్ఞానులు అనుచితమైన పనులు చేస్తారు.
అజ్ఞానులు అనుచితమైన పనులు చేస్తారు. నెక్స్ట్ 9వ వాక్యం. స్వర్ణకారుడు 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 చూడంగానే స్వర్ణకారుడు చూస్తూనే స్వర్ణ దొంగలిస్తున్నాడు. స్వర్ణకారుడు చూస్తూనే స్వర్ణమును దొంగలిస్తున్నాడు. స్వర్ణకారుడు చూస్తూనే స్వర్ణాన్ని దొంగలిస్తున్నాడు. ఈ రోజుల్లో నెక్స్ట్ వాక్యం. ఈ రోజుల్లో ఎక్కువ శాతం మిత్రులు ఈ రోజుల్లో ఎక్కువ శాతం మిత్రులు ఈ రోజుల్లో ఎక్కువ శాతం మిత్రులు తినటానికి మాత్రం వెంట ఉంటారు. తినటానికి మాత్రమే వెంట ఉంటారు. తినటానికి మాత్రమే వెంట ఉంటారు. ఈ రోజుల్లో ఎక్కువ శాతం మిత్రులు తినటానికి మాత్రమే వెంట ఉంటారు, అవసరం వచ్చినప్పుడు కనిపించదు, ఏదో పనికి రాదు. అవసరం వచ్చినప్పుడు పనికి రాదు, ఏదో సహాయపడు. అవసరం వచ్చినప్పుడు కనిపించదు అని చెప్పండి. అవసరం వచ్చినప్పుడు కనిపించదు. అవసరం వచ్చినప్పుడు కనిపించదు. అవసరం వచ్చినప్పుడు కనిపించదు. ఏంటండి? అవసరానికి పనికిరాదు. అవసరానికి పనికి రాదు కదండి. అవసరానికి పనికి రాదు. నెక్స్ట్ వాక్యం. కుక్క కూడా ఇంటి దగ్గర సింహంలా ఉంటుంది. కుక్క కూడా ఇంటి దగ్గర సింహంలా ఉంటుంది. కరెక్ట్ కదా. మన విధిలో ఉన్నప్పుడు, మన ఇంట్లో ఉన్నప్పుడు బలం వచ్చేస్తున్నమాట. మన యజమాని పక్కకు పోతున్నా ఎటువంటి ఎదుర్కొన్నా భయపడిపోతున్నాడు. ఇంటి దగ్గర కుక్క కూడా సింహంలా ఉంటుంది. కుక్క కూడా ఇంటి దగ్గర సింహంలా ఉంటుంది. ఓకే, ఇవి 3వ బిందులో మనం వాక్యాలు చూసాము. 3వ బిందులో. నెక్స్ట్ ఘా బిందు రాసుకోండి. వ్యాపార వర్గ సంబంధి వాక్య నిర్మాణం. వ్యాపారి వర్గ సంబంధి, వ్యాపారి వర్గ సంబంధి వాక్య నిర్మాణం. వ్యాపారి వర్గ సంబంధి వాక్య నిర్మాణం. వ్యాపారి వర్గ సంబంధి వాక్య నిర్మాణం. రాష్ట్రంలో 1వ వాక్యం. ఆడతి ఆడత్ కర్త. ఏం చెప్పుకున్నాం? ఆడతి ఆడత్ కర్త. ఆడతి అంటే ఏజెంట్ మహోదయ.
ఆడతి ఏజెంట్ అని చెప్పుకున్నాం. అభికర్త, అభికరణం. आड़ती आड़त करता है, आड़ती आड़त करता है అంటే ఏజెన్సీ ఏజెంట్ కో ఏజెంటు ఏజెన్సీ చేస్తాడు. కమిషన్ వ్యాపారి ఏంటండి? కమిషన్ వ్యాపారం చేస్తాడు. ఎట్లా మళ్ళీ చెప్పండి. వ్యాపారి కమిషన్ వ్యాపారం చేస్తాడు అంటే ఏజెన్సీ చేస్తాడు. ఆడదండి ఏజెన్సీ వ్యాపారం చేస్తున్నాడు. కమిషన్ వ్యాపారి కమిషన్ వ్యాపారం చేస్తున్నాడు. ఏజెన్సీ పని చేస్తున్నాడు అంటే ఏజెన్సీ శబ్దం ఇచ్చారు. ఏజెంట్ అంటే కమిషన్ వ్యాపారి. కమిషన్ వ్యాపారి కమిషన్ వ్యాపారం చేస్తున్నాడు. ఏజెన్సీ పని చేస్తున్నాడు. కమిషన్ వ్యాపారి కమిషన్ పని చేస్తున్నారు అనొచ్చు కదా మోదయ. ఏంటండి మళ్ళీ చెప్పండి. అంటే ఏజెన్సీ వ్యాపారం చేస్తున్నారు అని అర్థం. ఏజెంట్ పని చేస్తుంది. ఏజెన్సీ పని చేస్తున్నాడు. వ్యాపారం చేస్తున్నారు. ఏజెన్సీ పని కానీ ఏజెన్సీ వ్యాపారం. ఇంజనీరింగ్ పని చేస్తున్నాడు అంటారు. డాక్టర్ పని చేస్తున్నాడు అన్నట్టుగా ఏజెన్సీ పని చేస్తున్నాడు. ఇతరుల కోసం మళ్ళీ దాంట్లో కామా పెట్టేసి ఇతరుల కోసం వస్తువులు తెప్పిస్తున్నాడు మరియు అమ్ముతున్నాడు. 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 రెండో వాక్యం. దలాల్ వ్యాపారి కమిషన్ తీసుకొని, దళాల్ అంటే వ్యాపారిగా చెప్పుకున్నా. దళాల్ అంటే శుల్క జీవుడు. కమిషన్ ఏజెంట్ అని ఉంటాయి. ఏజెంట్ అంటే వ్యాపారి. వ్యాపారి అంటే దళాల్ అని అంటాం మనం. దళాల్ కమిషన్ తీసుకొని అంటే ఏజెంట్ కమిషన్ తీసుకొని ఒకరి యొక్క సామాను ఇంకొకరి చేత్తో అమ్మిస్తున్నాడు. ఒకరి సామానును ఇంకొకరి చేత అమ్మిస్తున్నాడు. ఒకరి సామాన్లను ఇంకొకరి చేత అమ్మిస్తున్నాడు. ఒకరి సామాన్లను ఇంకొకరి చేత అమ్మిస్తున్నాడు. నెక్స్ట్ గ్రాహకుడు దుకాందారునితోటి దుకాన్ అంటే అంగడి వాడితోటి వస్తువు యొక్క మూల్యం అడుగుతున్నాడు. గ్రాహకుడు అంగడి వాడితోటి అంటే దుకాణదారుడితోటి, మన అంగడి అంటాం కదా, దుకాణదారుడితోటి లేదా అంగడి వాడితోటి వస్తువుల యొక్క మూల్యం అడుగుతున్నాడు. వస్తువుల యొక్క మూల్యమును లేదా భావమును అడుగుతున్నాడు. వస్తువుల యొక్క మూల్యమును అడుగుతున్నాడు.
గ్రాహకుడు దుకాందారుని తోటి అంటే అంగడి వాడితోటి వస్తువుల యొక్క మూల్యమును అడుగుతున్నాడు. వస్తువుల యొక్క మూల్యమును లేదా వస్తువుల యొక్క భావమును అడుగుతున్నాడు. నాలుగో వాక్యం, అంగడివాడు తక్కెడ యందు తూకము రాళ్ళను ఉంచి తక్కెడ యందు తూకము రాయిని ఉంచి దుకాందారుడు అంటే అంగడివాడు తక్కెడ యందు తూకము రాయి ఉంచి సామాన్లు తూకమేస్తున్నాడు. తూకం వేస్తున్నాడు. డండి నహి మారత అంటే చీటింగ్ మోసం చేయడం లేదా? ఓకే, మోసం చేయడం లేదు. మోసం అంటే కేజీ ఉంటే 30 కేజీ ఇస్తాడు. అది తగ్గించేయడం. అది. ఇంకొక కథ చెప్తాను రేపు నీకు. ఇదే విషయానికి సంబంధించి ఒక కథ చెప్తాను. ఏం చెప్పాను? దుకాణదారుడు తరాజు యందు తూకం రాయి ఉంచి సామాన్లు తూకం వేస్తున్నాడు. మోసం చేయటం లేదు. నెక్స్ట్ 5వ వాక్యం, డండి వాడిని కొంచెం ఏదో ఉందండి, మోసం చేయడం అనేది ఉంది తక్కువ. డండి అంటే ముళ్ళు అలా వెళ్ళిపోతుంటాడు. ముళ్ళు సూది డండి అంటే ముళ్ళు తూకం వేసి మధ్య ముళ్ళు ఉంటుంది. పట్టుకుంటారు కదా మహోదయ, ఎక్కడ పట్టుకున్నప్పుడు ఆ ముళ్ళు దగ్గర ఏళ్ళతో ఇలా అంటారు, చిటికిన వేలుతోటి. క్షణాలు అలా తక్కెక్కింది చేతి డండి మాదంటే చేతి అలా అంటాడు. ఆ పక్క వెళ్ళిపోయింది, ఆ పైకి వెళ్ళిపోయింది చూసి తీసేస్తాడు అన్నమాట. సమానంగా ఉంటే కొంచెం పైకి రాలి కదా, కొంచెం ఎక్కువ వేసినట్టుగా ఆ చేతి అలా అంటాడు డండి మాదన. అస్తు దాదాపుగా అదే అర్థం మీరు చెప్పినట్టుగా. అసలు రాసుకోండి. కొంతమంది దుకాణదారులు మోసం చేస్తుంటారు కూడా. డండి శబ్దానికి ఏదైనా ఉండాలి, బలమైన శబ్దం ఉండాలి. కొంతమంది అంగడి వాళ్ళు లేదా దుకాణదారులు మోసం కూడా చేస్తుంటారు మరియు తక్కువగా కొలుస్తుంటారు, తక్కువ తూకం వేస్తుంటారు మరియు తక్కువ తూకం వేస్తుంటారు. కొంతమంది దుకాణదారులు మోసం కూడా చేస్తుంటారు మరియు తక్కువ కూడా తూకం వేస్తుంటారు. తక్కువ తూకం వేసి ఇస్తారు. తక్కువ కూడా తూకం వేసి ఇస్తారు. తోల్ దేతే అంటే తక్కువ తూకం వేస్తారు. తోల్ దేతే అంటే తూకం వేసి ఇస్తారు, తక్కువ తూకం వేసి ఇస్తారు. మహోదయ చెప్పండి. ఈ చీటింగ్ ఇన్ వెయిట్ అని ఉంది మహోదయ అందులోని. దీని అర్థం చీట్ ఇన్ వెయ్యింగ్ అంటే వెయ్యి చేయడంలో మోసం చేయడం. గివ్ షార్ట్ వెయిట్ అంటే తక్కువ వెయిట్ బై ప్రెస్సింగ్ డౌన్ ద వెయిట్ ఆర్మ్ ఆఫ్ బ్యాలెన్స్. ఇందాక మేడం చెప్పారు కదా, అట్లా ముళ్ళుని ఇట్లాగా కిందకి పెట్టి తక్కువ, దాని అర్థం అలాగే ఉన్నది. డండి మారణ చీటింగ్ చేయమంటే తెలియకుండా మోసం చేయడం అలాగా
దండి అదే అంటే మామూలు ముళ్ళుని అటు సార్, ఇటు కొంతమంది చేసి మామూలుగా రాళ్ళు పెట్టేస్తూ ఉంటారు సార్, వేరే రాళ్ళు. ఇది కదా, దాని దగ్గర నిజంగా రాళ్ళు తక్కువ ఉంటాయి, కొంచెం తక్కువ తూకంతో యుక్తమైన 2 రాళ్ళు ఉంటాయన్నమాట. అప్పట్లో ఎప్పుడన్నా కొంచెం ప్రభుత్వం వచ్చా కానీ వాళ్ళు బాగా తూకదాళ్ళు అప్పట్లో బయట ఏదో ఒక రాయి తీసుకుని దీనికి సమానమని చెప్పి అట్లా పెట్టుకొని తిరుగుతూ ఉంటున్నారు ఇప్పుడు కూడా బయట అమ్మే వాళ్ళు. అస్తు ఇవేంటో మనం ఒకసారి చూద్దాం, మిగిలిన వాక్యాలు మహోదయ, చూద్దాం. దండి కొట్టడం అంటే ముళ్ళుని వేలితో జరుపుతారు మహోదయ. అది రేపు టెక్నిక్ ఒకటి. రేపు ఓకే, రేపు చూద్దాం ఆ వాక్యాలను. ఇది రాసుకుని మిగిలిన వాక్యాలు. ఎల్లప్పుడూ నగదు తీసుకోవాలి, ఎల్లప్పుడూ నగదు తీసుకోవాలి, ఎల్లప్పుడూ నగదు తీసుకోవాలి. అప్పు తీసుకోవడము నెక్స్ట్ వాక్యం. ఎల్లప్పుడూ నగదు తీసుకోవాలి అంటే క్యాష్ తీసుకోవాలి. నెక్స్ట్ వాక్యం. అప్పు తీసుకోవడం మరియు అప్పు ఇవ్వడం రెండు కూడా అనుచితము మరియు హానికారకము. రెండు కూడా అనుచితము మరియు హానికారకము. అనుచితము మరియు హానికారకము. అప్పు తీసుకోవడం మరియు అప్పు ఇవ్వడం రెండు కూడా అనుచితము మరియు హానికారకము. నెక్స్ట్ 8వ వాక్యం. రేటు ఒకసారి తగ్గుతుంది, ఒకసారి పెరుగుతుంది, ఒకసారి మధ్య రకంగా ఉంటుంది. ఏం చెప్పాను? రేటు ఒకసారి రేటు తగ్గుతుంది, ఒకసారి పెరుగుతుంది, ఒకసారి మధ్య రకంగా ఉంటుంది, ఒకసారి మధ్య రకంగా ఉంటుంది అంటే సామాన్యంగా ఉంటుంది. అంటే మందగతిలో ఉంటుంది. ఏంటండి? మందగతిలో ఉంటుంది. మందగతిలో ఉంటుంది, ఇలా రాసుకుంది, మందగతిలో ఉంటుంది. నెక్స్ట్ వాక్యం. ప్రభుత్వము అమ్మక వస్తువుల యందు, ప్రభుత్వము విక్రీపర్ అంటే అమ్మక వస్తువుల యందు సేల్స్ ట్యాక్స్, ఎగుమతి దిగుమతి, ఆయాత్ కర్ సేల్స్ ట్యాక్స్ ప్రభుత్వము అమ్మకు వస్తువుల యందు సేల్స్ ట్యాక్స్, ఎగుమతి యందు ఎగుమతి పన్ను, సేల్స్ ట్యాక్స్ కామా ఎగుమతి యందు ఎగుమతి పన్ను, నిర్యాతం దిగుమతి, దిగుమతి యందు దిగుమతి పన్ను, దిగుమతి యందు దిగుమతి పన్ను, దిగుమతి పన్ను మరియు ఆమ్దని ఆదాయం యందు ఇన్కమ్ ట్యాక్స్ వేస్తారు. ఆదాయం యందు ఇన్కమ్ ట్యాక్స్ వేస్తారు. ప్రభుత్వము
అమ్మకు వస్తువులు యందు సేల్స్ ట్యాక్స్ ఎగుమతి యందు ఎగుమతి పన్ను, దిగుమతి యందు దిగుమతి పన్ను, మరియు ఆదాయం యందు ఆదాయం యందు ఇన్కమ్ ట్యాక్స్ వేస్తాను. అస్తు, ఇవి మనం వాక్యాలు చెప్పుకున్నాం. వీటి యొక్క సమాధానం రాసుకుని వచ్చేయండి. రేపటికి సమాధానం చెప్పుకుందాం. ఇంకా ఎవరికైనా ఈ సార్ వాక్యాల ఆదాయం సందేహం- నందు ఆదాయ పన్ను అంటే బాగుంటుంది. ఆదాయం సరే, నందు ఆదాయ పన్ను వేస్తారు. ఆదాయం నందు ఆదాయ పన్ను వేస్తారు. రాసుకోండి. ఆదాయం యందు ఆదాయ పన్ను వేస్తారు. అస్తు, ఉత్తమం. ఇంకా ఈ వాక్యాలు ఏదైనా సందేహాలు అంటే మనం రేపు చెప్తామండి. అస్తు, శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మహోదయ నమస్తే. ధన్యవాదాలు గురుగారు.